శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతాస్తుతి. తిరగలి విసురుట, దాని వేదాంత తత్వం. గురుదేవతాస్తుతి పూర్వ సంప్రదాయమును అనుసరించి హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములు తొలగించి ఈ గ్రంథము జయప్రదంగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నాడు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పూరికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియూ చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియూ చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కుంకర దేశంలోని వెరచుడనియు ఆ భూమి పరశురాము సముద్రం నుండి సంపాదించినదనియో చెప్పుచు వారి వంశమూల పురుషుణ్ణి స్తోత్రం చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించుచును. అంతేగాక యాజ్ఞవల్కుడు, భృగుడు, పరశురాముడు, పరాశురుడు, నారదుడు, సనక సనందనాదులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవ సోపాను ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర ఆర్వచనీయ యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తర్వాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తంతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారంను అగు శ్రీ సాయిబాబాను నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచమిథ్యయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవంను తనకు కలిగించే శక్తి వారికే కలదనియును చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవుల యందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు వారందరూ భక్తి మార్గమును పొగిడి వర్ణించుట పిమ్మట హేమాడ్ పంతు ఈ కథను చెప్పడానికి ప్రారంభించెను. 1910 సంవత్సరంలో తదుపరి ఒకనాటి ఉదయము నేను షిరిడీ మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయంను గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడు గగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలియుంచిరి. చేతిలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చొక్క చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచూ విసరసాగెను. అది చూచి నాలో ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయుచున్నాడు? ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను? వారి భిక్షాటనము జీవించు వారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండ నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించే ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించుచుండెను. ఆ బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద కుమిగూడిరి. 4 స్త్రీలు ఎట్లనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలిపిడిని చేత పట్టుకొని బాబా లీలను పాడుచూ విసురుట ప్రారంభించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతసించి చిరునవ్విరి. విసురునప్పుడు స్త్రీలలో తమలో తామిట్లనుకురి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేరు, వారిపై ఆధారపడి ఉన్నవారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారి భిక్షాటనంచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏం పని? బాబా మిగులు దయార్థ హృదయమటొచ్చే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనము వేర్వేరు విధంలా చింతించుచూ పాడుచూ విసురుట ముగించి పిండిని 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంను తీసుకొనిచుండిరి. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి
కోపంతో వారిని తిట్టుచు ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటినా ఏమి? ఏ కారణం చేత పిండిని గొంపవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోవు గ్రామపు సరిహద్దుల పై చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతయు చూచి షిరిడీ ప్రజలకు బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరా జాడ్యము కలదనియో దానిని శాంతింపచేయుట కది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలమనియు చెప్పిరి. అప్పటి నుంచి కలరా తగ్గెను. గ్రామంలో ప్రజలందరూ ఆనందించితిరి. ఇదంతా విని నాకు మిక్కిలి సంతసం కలిగించును. దీని గూఢార్థం తెలుసుకొనక కుతూహలంగా కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి కార్యకారణ సంబంధం ఏంటి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపజేసును? ఇదంతయు అగోచరంగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయంను గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలెనని నిశ్చయించుకుంటుని. ఈ లీలలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడై ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రము రాయుటకు ప్రేరేపించి తిని. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నంగా జయప్రదమగును పూర్తి అయినది. తిరుగలి విసురుట దాని వేదాంత తత్వం. తిరుగలి విసురునప్పుడు దాని గురించి షిరిడీ ప్రజలను కొన్ని రీతియే ఒకదానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచూనే ఉండిరి. నిత్యము వారు విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములను మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క గ్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి, చేతితో పట్టుకున్న పిండి జ్ఞానము. జ్ఞానోదయమునకు కానీ ఆత్మసాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచి వేయవలెను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడను ఒక సాధు పుంగవుడ కది చూచి కారణముడు కాక కబీరు ఇట్ల జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచము తిరుగలిలో విసరబడదను కాదా? దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పెను, భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడవకము. నేనట్లు గట్టిగా పట్టుకున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరంగా పోనీయకము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము గానిము. నీవు తప్పక రక్షింపబడదవు. మొదటి అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం.